అండి అందరికీ నమస్కారం. పల్లవి కథల ప్రపంచం ఛానల్కి స్వాగతం. ఈరోజు స్టోరీ ముడిపడిన బంధం ఎపిసోడ్ 59. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. నేను నిన్ను ఏమీ అనలేదు కదా అని అడుగుతాడు. విరాట్ అంత నెమ్మదిగా మాట్లాడడం ఫస్ట్ టైం చూస్తున్న గీత ఆశ్చర్యంగా విరాట్ని చూస్తూ ఉంటుంది. గీత విరాట్ వైపు చూస్తూ, సార్ నేను కిందకి వెళ్ళాలి, నేను ఇక్కడే ఉన్నాను అని ఎవరికైనా తెలిస్తే తప్పుగా అనుకుంటారు అని భయంగా చెప్తుంది. చూడంజలి, నువ్వు తప్పు చెయ్యలేదు. అలాంటప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడే ఉన్నావని కింద అందరికీ తెలుసు. నేనే నా రూమ్ క్లీన్ చేయమని పైకి పంపించాను అని చెప్పాను. నువ్వు ఒక 5 minutes ఇక్కడే కూర్చో, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం అంటాడు. ఆ మాట విన్న గీత కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, వద్దు నేను ముందు వెళ్తాను, మీరు తర్వాత రండి అని కంగారుగా అంటుంది. విరాట్ గీత వైపు వియర్డ్గా చూస్తూ, ఏమైంది, ఎందుకు వద్దంటున్నావు, మన ఇద్దరం కలిసి వెళ్తే ఏమవుతుంది అని అనుమానంగా అడుగుతాడు. గీత చాలా చిన్నగా మాట్లాడుతూ, మన ఇద్దరం కలిసి వెళ్ళడం పొరపాటున మీ అత్తగాని చూశారనుకోండి, నన్ను పాప్కార్న్ నమ్మినట్టు నమ్ములుతారు. ఆఫ్టర్నూన్ మీ రూమ్ క్లీన్ చేయడానికి వచ్చినందుకే మళ్ళీ వస్తే కాళ్ళు విరక్కొడతాను అన్న రేంజ్లో వార్నింగ్ ఇచ్చింది. మీరు నాతో వస్తే మిమ్మల్ని ఏమీ అనరు, నన్ను బ్రతకనివ్వరు. మీరు ఫ్రెష్ అయ్యారండి, నేను వెళ్తాను అని అక్కడ నుండి కిందకు వెళ్తుంది. గీత కోసం హాల్లోనే వెయిట్ చేస్తున్న మధు గీత వైపు అనుమానంగా చూస్తూ, నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడుగుతుంది. గీత కంగారుగా, నేనేం దాస్తున్నాను మేడం అని చెప్పేసరికి మధు అలానే చూస్తూ, ఇంతసేపు పైన ఏం చేస్తున్నావు, ఎవరిని పైకి రానివ్వని మా అన్నయ్య నువ్వు వెళ్ళడానికి ఎలా పర్మిషన్ ఇచ్చాడు? విరాట్ అన్నయ్య లేనప్పుడు ఇంట్లో మేట్సే కాదు, ఇంట్లో ఉన్న మెంబర్స్ కూడా ఎవ్వరూ పైకి వెళ్ళడానికి వీల్లేదు. అలాంటప్పుడు నీకొక్కదానికే స్పెషల్గా పర్మిషన్ ఇచ్చాడు అని అనుమానంగా అడుగుతుంది. గీత, నన్ను అడిగితే నాకేం తెలుసండి, నేను వెళ్ళడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారో మీ అన్నయ్యని అడగండి, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది కదా అంటుంది. విరాట్ పైనుండి కిందకి దిగి వస్తూ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి, ఏం చేస్తున్నారు మీరిద్దరు ఇక్కడ అని అడుగుతాడు. మధు కంగారుగా, ఏం లేదన్నయ్య, జస్ట్ నార్మల్గా మాట్లాడుకుంటున్నాం అంతే అని అంటుంది. విరాట్ గీత వైపు చూస్తూ, వెళ్ళి ఫుడ్ సర్వ్ చేయి అని గంభీరంగా అంటాడు. మధు విరాట్ వైపు చూస్తూ, అన్నయ్య నీకెప్పుడు శివ ఫుడ్ సర్వ్ చేస్తాడు కదా, ఈరోజేంటి కొత్తగా గీతని అడుగుతున్నావు అని నెమ్మదిగా అడుగుతుంది. విరాట్ మధు వైపు చూస్తూ, ఇప్పుడు గీతని అడిగితే ఏంటి నీ ప్రాబ్లం అని గట్టిగా అడిగేసరికి మధు కంగారుగా, నాకేం ప్రాబ్లం లేదు, జస్ట్ నార్మల్గా అడుగుతున్నాను అంతే అని సమాధానం ఇస్తుంది. విరాట్ చిన్నగా మాట్లాడుతూ, నీ ఫ్రెండ్ జాబ్ కావాలని బ్రతిమలాడితే జాలిపడి నాకు సంబంధించిన పనులన్నీ చూసుకోమని జాబ్ ఇచ్చాను, అందుకే తను చేస్తుంది. శివాకి కిచెన్లో బాగా వర్క్ ఎక్కువ అవుతుంది, అందుకని గీతకి కొన్ని పనులు అప్పగించాను అని చెప్పి, డౌట్ తీరిందా లేక ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అని అడిగేసరికి మధు కంగారుగా, ఆహా ఏం లేవు, నాకు నిద్ర వస్తుంది, నేను నా రూమ్కి వెళ్తున్నా అని అక్కడ నుండి తన రూమ్కి వెళ్తుంది. గీత ఫుడ్ హీట్ చేసి విరాట్కి సర్వ్ చేస్తుంది. విరాట్ గీత వైపు చూస్తూ, నువ్వు కూడా కూర్చొని తిను అని గంభీరంగా అంటాడు. గీత కంగారుగా, నేను తర్వాత తింటాను సార్, మీరు తినండి అని సమాధానం ఇచ్చేసరికి విరాట్ కోపంగా చూస్తూ, ఏదైనా చెప్పగానే చేసే అలవాటు నీకు లేదు కదా అని అడుగుతాడు. గీత మెల్లగా మాట్లాడుతూ, సార్ నాకు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినే రైట్ లేదు, మేము కిచెన్లోనే తినాలి, మీరు డిన్నర్ కంప్లీట్ అయితే నేను లోపలికి వెళ్ళి తింటాను అని అంటుంది. విరాట్ ఏమీ మాట్లాడకుండా గీత చెయ్యి పట్టుకొని తన పక్కన సీట్లో కూర్చోపెట్టి ప్లేట్ తీసి తనే సర్వ్ చేస్తాడు. గీత ఆశ్చర్యంగా విరాట్ చేస్తున్న పనిని చూస్తూ ఉంటుంది. విరాట్ గీత వైపు చూస్తూ, నేను పెట్టిన రూల్ నాకు గుర్తుంది, నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు, నేను చెప్పిన పని చెప్పినట్టు చేయి చాలు అని కోపంగా అంటాడు. గీత ఇంకేం మాట్లాడలేక కామ్గా తన డిన్నర్ కంప్లీట్ చేస్తుంది. విరాట్ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోవడంతో వెళ్ళి సోఫాలో కూర్చొని గీతను గమనిస్తూ ఉంటాడు. గీత గిన్నెలన్నీ కిచెన్లో సర్దేసి తన ఫోన్ తీసుకొని గార్డెన్లోనికి వెళ్ళడానికి బయటకు నడుస్తూ ఉంటుంది. అది చూసిన విరాట్, టైం ఎంతైందో తెలుసా, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని చిన్నగా అడుగుతాడు. గీత విరాట్ వైపు తిరిగి, ఇందాకటి వరకు నిద్రపోయాను కదా సార్, నిద్ర రావడం లేదు, అలా కొంచెం సేపు గార్డెన్లో వాకింగ్ చేద్దామని వెళ్తున్నా అని చెప్తుంది. విరాట్ కొంచెం సేపు ఆలోచించుకొని, సరే పద నేను కూడా వస్తాను అని పైకి లేచి నుంచుంటాడు. గీత కంగారుగా, మీరెందుకు సార్, మార్నింగ్ నుండి ఆఫీస్లో వర్క్ చేసి బాగా టైర్డ్ అయిపోయి ఉంటారు కదా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంటుంది. విరాట్ గీత వైపు ఒక్క చూపు చూసేసరికి
గీత కామ్గా బయటకు నడుస్తుంది. విరాట్ కూడా గీత వెనకే బయటకు వచ్చి తనతో పాటు నడుస్తూ ఉంటాడు. గీత తన చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ వాటిని హమ్ చేస్తూ నడుస్తూ ఉంటుంది. గీతని చూస్తూ వాక్ చేస్తున్న విరాట్కి ఒక ఆలోచన వచ్చి గీత చెవిలో ఉన్న ఇయర్ ఫోన్స్ తీసి ఆమె వైపు చూస్తూ ఉంటాడు. ఇయర్ ఫోన్స్ తీసేసేసరికి గీత చిరాకుగా, ఏంటి సార్ మంచి సాంగ్స్ వస్తుంటే అలా లాగేశారు అని అడుగుతుంది. విరాట్ కోపంగా గీత వైపు చూస్తూ, నీ పాటికి నువ్వు సాంగ్స్ వింటుంటే నాకు బోర్ కొడుతుంది, ఏమైనా మాట్లాడు అని అంటాడు. గీత విచిత్రంగా చూస్తూ, నేనేం మాట్లాడాను సార్ అని అమాయకంగా అడుగుతుంది. ఏదో ఒకటి మాట్లాడు, పోనీ పెళ్ళికి ముందు మీ అక్కతో మీ అన్నయ్యతో ఉన్న మెమరీస్ గురించి చెప్పు అనేసరికి గీతకి ఒక్కసారిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తుకు వస్తారు. గీతకి వాళ్ళ అక్కకి తనకు జరిగిన చిన్న చిన్న ఫైట్స్ గుర్తుకు వచ్చి వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ అన్నయ్యను ఎలా బుక్ చేశారో అన్నీ గుర్తుకు వచ్చి తన కళ్ళకి సన్నటి కన్నీటి పొర కమ్ముకుంటుంది. ఇది చూసిన విరాట్, ఏ నీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలే, ఏం పర్లేదు, దానికెందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు అని కంగారుగా అడుగుతాడు. గీత తన కళ్ళను తుడుచుకుంటూ, ఏం లేదు సార్, ఏం లేదు, ఒకసారి వాళ్ళందరూ గుర్తుకు వచ్చారు, ఇప్పుడు బాగానే ఉన్నాను అని విరాట్ వెనకే నడుస్తూ ఉంటుంది. విరాట్ మనసులో అనవసరంగా గుర్తు చేసినట్టున్నాను అని అనుకుంటూ గీత వైపు చూస్తూ నడుస్తాడు. సడన్గా వెదర్ మారిపోయి ఆకాశం అంతా మబ్బులతో కమ్మేస్తుంది. చల్లటి గాలి వచ్చి పలకరిస్తుంది. గీత ఆ వెదర్ని చూసి ఎక్సైట్ అవుతూ, అబ్బా భలే ఉంది కదా సార్ వెదర్, ఈ టైంలో బైక్ మీద డ్రైవ్కి వెళ్తే భలే ఉంటుంది, అలా బండి మీద వెళ్తూ ఈ చల్లటి గాలికి ఐస్ క్రీమ్ తింటే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని తన ఫ్లోలో తను చెప్పుకుంటూ పోతుంది. విరాట్ గీత వైపు చూస్తూ, అంజలి ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని అక్కడి నుండి వెళ్తాడు. గీత భయంగా చూస్తూ, ఇదేంటి ఇలా వదిలేసి వెళ్ళిపోయారు అని అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. విరాట్ ఒక 5 మినిట్స్లో బైక్ తీసుకొచ్చి గీత ముందు ఆపుతాడు. గీత ఆశ్చర్యంగా విరాట్ వైపు చూస్తూ, ఇప్పుడెక్కడికి సార్ అని అనుమానంగా అడుగుతుంది. విరాట్ తన హెల్మెట్ని తీసి, నువ్వేగా బైక్ మీద డ్రైవ్కి వెళ్ళాలి ఉంది అన్నావు, అందుకే తీసుకొచ్చాను, రా వెళ్దాం అని గీతను పిలుస్తాడు. గీత ఏమీ ఆలోచించకుండా ఆ క్షణాన్ని ఎంజాయ్ చేయాలి అని డిసైడ్ అయి వెళ్ళి బైక్ మీద కూర్చుంటుంది. విరాట్ చాలా ఆనందంగా తను ప్రేమించిన అమ్మాయి తన భార్య అయినందుకు చాలా సంతోషంగా తనతో కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని బైక్ని స్టార్ట్ చేసి రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటాడు. గీత బ్యాక్ సైడ్ కూర్చొని వస్తున్న ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ తను ఎక్కడుందో కూడా మర్చిపోయి ఆ క్షణం ఎంజాయ్ చేస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది విన్న విరాట్ పెదవులపై చిన్న చిరునవ్వు ఇలా వచ్చి అలా మాయమవుతుంది. గీత విరాట్ షోల్డర్పై చెయ్యి వేసి, సార్ ఇంకా స్పీడ్గా పోనివ్వండి అని గట్టిగా అరుస్తుంది. విరాట్ తన ఆనందాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ బైక్ని ఇంకా స్పీడ్గా పోనిస్తాడు. విరాట్ ఒక 1/2 అవర్ తర్వాత ఒక ఐస్ క్రీమ్ బండి దగ్గరకు తీసుకువెళ్ళి బైక్ ఆపుతాడు. గీత అది చూసి ఆనందంతో విరాట్ వైపు చూస్తూ, మీరు రమ్మన్నారు కదా అని నేను అలాగే వచ్చేసాను, మనీ తీసుకురాలేదు అని ఏడుపు మొహంతో చెప్తుంది. విరాట్ గీత నెత్తి మీద ఒకటి పీకి, ఇప్పుడు నిన్ను మనీ అడిగానా, నువ్వు వెళ్ళి నీకేం కావాలో తీసుకో, నేను పే చేస్తాను అని నవ్వుతూ అంటాడు. గీత ఆశ్చర్యంగా విరాట్ వైపు చూస్తూ, ఈరోజు నాకు దేవుడు వరాల మీద వరాలిస్తున్నట్టుంది, నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఇదంతా కలలా అయిపోతుందేమో అని అమాయకంగా అంటుంది. విరాట్ గీత చేతి మీద గిచ్చేసరికి గీత అబ్బా అని చేతిని రుద్దుకుంటూ, ఏంటి సార్ అలాగిచ్చేశారు అని బొంగమూతి పెట్టుకొని అడుగుతుంది. నువ్వేగా కలేమో అన్నావు, అందుకే కాదు అని ప్రూవ్ చేయడానికి గిచ్చాల్సి వచ్చింది, వెళ్ళి నీకేం కావాలో తీసుకో, లేదంటే ఇంటికి తీసుకెళ్ళిపోతా అని కోపంగా అడిగేసరికి గీత కంగారుగా, వద్దు, అసలు ఐస్ క్రీమ్ తిని చాలా రోజులైంది, నేను తీసుకుంటాను, బట్ ఇంటికి వెళ్ళగానే మనీ మీకు రిటర్న్ చేస్తాను, మీరు దాన్ని ఒప్పుకుంటే నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకుంటాను అని అంటుంది. విరాట్ గురువుగా చూస్తూ, ఓకే నువ్వు వెళ్ళి ముందు తీసుకో, అసలే వర్షం పడేలా ఉంది అని అంటాడు. గీత ఐస్ క్రీమ్ బండి దగ్గరకు వెళ్ళి ఒక 3-4 ఫ్లేవర్స్ తీసుకొని 2 చేతులతో పట్టుకొని చిన్నపిల్లలాగా తింటూ వస్తుంది. అది చూసిన విరాట్ గట్టిగా నవ్వుతూ, నువ్వేమైనా చిన్నపిల్లవు అనుకుంటున్నావా, ఏంటది అని అడుగుతాడు. గీత విరాట్ వైపు కోపంగా చూస్తూ, నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, మా ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు మిడ్నైట్ మా అక్కని తీసుకొని బయటకు వచ్చేదాన్ని, అది తెలిసి మా లక్ష్మి రోజు మమ్మల్ని తిడతా ఉండేది అని చెప్తూ ఐస్ క్రీమ్ని చిన్నపిల్ల తిన్నట్టు చాలా ఇష్టంగా తింటుంది. విరాట్ ఆ పండితునికి మనీ పే చేసి గీత వైపు చూస్తూ, మన పెళ్ళైన తర్వాత నేను ఇంత ఆనందంగా చూడడం ఇదే ఫస్ట్ టైం, ఇక నుంచి నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అంజలి అని అనుకుంటూ ఉంటాడు. గీత తన ఐస్ క్రీమ్స్ కంప్లీట్ చేసి, ఓకే సార్ అయిపోయింది వెళ్దామా అని అడుగుతుంది. విరాట్ అలాగే అని తల ఊపి హెల్మెట్ పెట్టుకొని బండిని స్టార్ట్ చేస్తాడు. గీత విరాట్ వైపు చూస్తూ, సార్ మీరేమీ అనుకోనంటే నేను ఒకటి అడగనా
అని అడుగుతుంది. విరాట్ అనుమానంగా తన వైపే చూస్తూ ఇంకేమైనా కావాలా అని అడుగుతాడు. గీత కంగారుగా అది బైక్ నేను డ్రైవ్ చేయనా అని అడిగి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. విరాట్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి తన కళ్ళు తెరిచి విరాట్ వైపు చూస్తూ సారీ సార్, చాలా రోజుల తర్వాత బైక్ చూసేసరికి ఆరాటంలో అడిగేశాను. మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి, పదండి వెళ్దాం అని బైక్ ఎక్కబోతుంటే తన చేయి పట్టుకొని ఆపి నీకు డ్రైవింగ్ వచ్చా అని అనుమానంగా అడుగుతాడు. గీత చాలా చిన్నగా వచ్చు సార్, ఒకప్పుడు రేసింగ్ కూడా వెళ్ళేదాన్ని. మా నాన్న నన్ను రెడీ హ్యాండెడ్గా పట్టుకొని ఇంకొకసారి వెళ్తే కాళ్ళు విరగొడతాని చాలా స్మూత్గా వార్నింగ్ ఇచ్చారు. అప్పటి నుండి పెద్దగా బైక్ డ్రైవ్ చేయలేదు అని చెప్తుంది. విరాట్ హెల్మెట్ తీసి గీత తలకు పెట్టి వచ్చి డ్రైవ్ చేయి అని వెనక్కి జరుగుతాడు. గీత ఆశ్చర్యంగా చూస్తూ నిజంగా చేయమంటున్నారా అని ఆనందంగా అడుగుతుంది. విరాట్ అవును అని తన తల నిలువుగా ఊపడంతో గీత తన ఆనందాన్ని కంట్రోల్ చేసుకోలేక విరాట్ని గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది. గీత తను ఏం చేసిందో గుర్తుకొచ్చేసరికి వెనక్కి జరిగి సారీ సార్, ఆనందంలో అలా తెలియకుండా జరిగిపోయింది, తప్పుగా అనుకోకండి అని బైక్ ఎక్కుతుంది. విరాట్ మనసులో సారీలు చెప్పి చంపుతున్నావు కదా రాక్షసి అని అనుకుంటూ ఉంటాడు. గీత చాలా ఆనందంగా బైక్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. లైట్‌గా చినుకులు పడడంతో గీత ఆ మూమెంట్‌ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. చీకటి, పైగా వర్షం. గీత చాలా స్పీడ్‌గా వెళ్ళడం వల్ల స్పీడ్ బ్రేకర్‌ని చూసుకోకుండా సడెన్‌గా బ్రేక్ వేయడం వల్ల విరాట్ చాలా స్పీడ్‌గా వచ్చి గీతను గుద్దుకొని తన నడుమును గట్టిగా పట్టుకొని ఆ ఫోర్స్‌ని బ్యాలెన్స్ చేసుకోలేక అతని పెదవులు గీత మెడవంపుల్లో ముద్దాడుతాయి. ఆ చర్యకి గీత ఒక్కసారిగా షాక్ అయి బైక్‌ని అక్కడే ఆపేస్తుంది. విరాట్ కొంచెం బ్యాలెన్స్ చేసుకొని వెనక్కి జరిగి కూర్చొని ఏమైంది? స్టార్ట్ చేయి వెళ్దాం. వర్షం పడుతుంది అని తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అంటాడు. గీత కొంచెం కంగారుగా సార్ మీరు డ్రైవ్ చేయండి, నేను వెనక కూర్చుంటాను అనడంతో విరాట్ నాకిక్కడే బాగుంది. వచ్చేటప్పుడు నేనే కదా డ్రైవ్ చేశాను. ఇప్పుడు నువ్వు డ్రైవ్ చేయి. అయినా చాలా బాగా డ్రైవ్ చేస్తున్నావు కదా! ఇంకేంటి నీ ప్రాబ్లమ్ అని అడుగుతాడు. గీత కంగారుగా నేను డ్రైవ్ చేసి చాలా డేస్ అవుతుంది సార్. పైగా ఇంత నైట్ నాకు కొంచెం కష్టంగా ఉంది. అందుకని మీరు డ్రైవ్ చేయండి, నేను వెనక కూర్చుంటాను అనేసరికి విరాట్ మనసులో వెనక నువ్వు ప్రశాంతంగా ఎలా కూర్చుంటావో నేను చూస్తా అని అనుకుంటూ బైక్‌ని స్టార్ట్ చేస్తాడు. గీత తన కంగారుని తగ్గించుకొని వర్షపు చినుకులని ఆస్వాదిస్తూ ఉంటుంది. విరాట్ బాగా స్పీడ్‌గా డ్రైవ్ చేయడంతో సార్ ఇంత చీకట్లో అంత స్పీడ్ ఎందుకు వెళ్తున్నారు? పైగా వర్షం కూడా పడుతుంది. కొంచెం మెల్లగా వెళ్ళండి అనేసరికి విరాట్ యాటిట్యూడ్‌గా నాకు ఇలాగే డ్రైవ్ చేయడం వచ్చు. నీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే వచ్చి నువ్వే డ్రైవ్ చేయి అని అంటాడు. గీత కంగారుగా సార్ కింద పడిపోయేలాగా ఉన్నాను, కొంచెం స్పీడ్ తగ్గించండి అని అడుగుతుంది. విరాట్ గట్టిగా మాట్లాడుతూ నీకంత భయంగా అనిపిస్తే నన్ను గట్టిగా పట్టుకొని కూర్చో, అంతేగాని నన్ను సతాయించుకో అనేసరికి గీత నోరు మూసుకొని కామ్గా కూర్చుంటుంది. విరాట్ తనలో తానే నవ్వుకుంటూ ఇంకా స్పీడ్ పెంచుతాడు. స్పీడ్కి గీత కళ్ళు గట్టిగా మూసుకొని ఎక్కడ కింద పడిపోతానేమో అని భయమేసి విరాట్ నడుముని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటుంది. గీత అలా పట్టుకోవడంతో విరాట్ చిన్నగా నవ్వుకొని స్పీడ్ని కొంచెం కంట్రోల్ చేసి ఒక హాఫ్ అన్ అవర్లో బైక్ని మెన్షన్ ముందు ఆపుతాడు. విరాట్ గీతను కదుపుతూ వచ్చేసాం దిగు అని అంటాడు. గీత తన కళ్ళు తెరిచి చుట్టూ చూసి విరాట్ వైపు కోపంగా చూస్తూ రెండు చేతులు జోడించి నమస్కారం చేసి ఇంకొకసారి మీతో కలిసి బయటికి వస్తే చూడండి అని కోపంగా లోపలికి వెళ్తుంది. విరాట్ చిన్నగా నవ్వుకుంటూ దీనికి బాగా కాలినట్టుంది అని అనుకుంటూ బైక్ని పార్క్ చేసి లోపలికి వెళ్తాడు. అప్పటికే టైం 12 అవ్వడంతో గీత తన డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటుంది. విరాట్ తన ఫ్లోర్కి వెళ్ళి గీత గురించి ఆలోచిస్తూ పడుకుంటాడు. నైట్ లేట్గా పడుకోవడం వల్ల గీత విరాట్ ఇద్దరూ ఆలస్యంగా లేస్తారు. గీత లేచి ఫ్రెష్ అయి కిచెన్లోనికి వెళ్తుంది. మంగ గీతను చూసి ఏమైంది గీతమ్మా, ఎప్పుడూ లేనిది ఈరోజు ఇంత లేటుగా లేచారు, ఆరోగ్యం బాగానే ఉందా అని అనుమానంగా అడుగుతుంది. గీత తన ముక్కుని రుద్దుకుంటూ బాగానే ఉందక్క, సడన్గా జలుబు చేసినట్టు అనిపిస్తుంది అనేసరికి మంగ సరే అయితే ఒక్క నిమిషం ఉండమ్మా అని నీకు మంచి కాఫీ ఇస్తాను అని స్టవ్ మీద పాలు పెడుతుంది. గీత మంగ వైపు చూస్తూ విరాట్ సార్కి ప్రోటీన్ షేక్ తీసుకెళ్లారా అక్క అని నెమ్మదిగా అడుగుతుంది. నువ్వు రాలేదని శివన్న జిమ్కు వెళ్ళాడమ్మా, విరాట్ బాబు కూడా అక్కడ లేరంట, బహుశా విరాట్ సార్ కూడా ఇంకా లేచినట్లేరు అని అంటుంది. గీత బాగా జలుబు చేయడంతో తుమ్ములు ఆగము అంటూ వస్తూనే ఉన్నాయి. మంగ కంగారుగా ఇదేంటమ్మా సడన్గా ఎంత జలుబు చేసింది అని అడుగుతుంది. గీతకి ఒక్కసారిగా తను రాత్రి తిన్న ఐస్ క్రీమ్స్ గుర్తుకు రావడంతో తనని తాను తిట్టుకుంటూ ఏమో అక్క నాకు తెలియదు, పడుకొని లేచేసరికి బాగా జలుబు చేసేసింది, ఈ తుమ్ములు ఆగడం లేదు అని బాధగా చెప్తుంది. అది విన్న మంగ స్టవ్ మీద ఉన్న పాలు తీసుకొని
స్ట్రాంగ్గా కాఫీ కలిపి ఇస్తుంది. గీతకి మంగ ఇచ్చిన కాఫీ తాగేసరికి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. టైం 8 అవ్వడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. విరాట్ కూడా ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి తన ప్లేస్లో కూర్చుంటాడు. గీతం గీతమ్మ, భవానీ అమ్మగారు ఏమన్నా అన్నా పట్టించుకోకండి. రాత్రి నుంచి బాగా కోపంగా ఉన్నారు అని చెప్తుంది మంగ. గీత, మంగ ఇద్దరు కలిసి అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటారు. రాత్రి వర్షంలో తడవడం వల్ల విరాట్కి కూడా బాగా జలుబు చేయడంతో విరాట్, గీత ఒకేసారి గట్టిగా తుమ్ముతారు. అక్కడున్న అందరూ వాళ్ళిద్దరి వైపు అలానే చూస్తూ ఉంటారు. పద్మావతి గారు విరాట్ వైపు చూస్తూ, ఏమైంది విరాట్, ఇంత సడన్గా జలుబు ఎందుకు చేసింది అని అనుమానంగా అడుగుతారు. విరాట్ కొంచెం చిన్నగా మాట్లాడుతూ, ఏమో నాని, నైట్ పడుకునేటప్పుడు బాగానే ఉంది, మార్నింగ్ లేచేసరికి బాగా జలుబు చేసింది అని అంటాడు. ఈ రోజుకి స్టోరీ ఇంతటితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.